ప్రజాబలగం. అందరికీ నమస్కారములో మన ప్రజాబలగం ఛానల్ కు వెల్కమ్. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. మరి ఇయాలటి వీడియో ఏందో చెప్తా ఈనుండ్రి. జైలు నుంచి దర్జాగా విడుదలైన ఖైదీ. అసలు విషయం తెలిసి కంగు తిన్న పోలీసులు. మీరు కూడా కంగు తింటారు. జర మంచిగా వీడియో అయితే ఈనుండ్రి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళని సన్మార్గంలోకి తెచ్చేందుకే జైల్లోకి పెడుతుంటారు. కానీ సన్మార్గము గది పక్కన పెడితే ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నకిలీ బెయిల్ పత్రాలు గిట్లా సృష్టించి ఎస్కేప్ గిట్లా అయ్యిండు. మరి చెంచల్గూడ జైల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. 2 రోజుల కిందట నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యిండు రిమాండ్ లో ఉన్న ఖైదీ మీర్ సుజాద్ అలీ ఖాన్. గీదాంతోని డబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు జైలాధికారులు. డబీర్పుర పోలీస్ స్టేషన్ లా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు గిట్లా చేస్తున్నారు. ఇక నార్సింగి పోలీస్ స్టేషన్ లా ల్యాండ్ గ్రాబింగ్ కేసులా నవంబర్ 2 తారీఖున సుజాద్ అలీ ఖాన్ అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించిండ్రు. గప్పటి నుంచి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా సుజాద్ అలీ ఖాన్ అయితే ఉన్నాడు. సుజాద్ అలీ ఖాన్ పైన 2 కేసులు ఉండడం తోటి మొదటి కేసులా బెయిల్ మంజూరు అయింది. మరొక కేసులా బెయిల్ పెండింగ్ లోనే ఉండడం తోటి జైలు అధికారులు విడుదల చేయలేదు. దీంతోని ఈ మహానుభావుడు ఏం చేసిండో తెలుసా? నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చెంచల్గూడ జైలు డ్రాప్ బాక్స్ లో వేసిండ్రు సుజాద్ అలీ ఖాన్ మనుషులు. ఇక జైల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నకిలీ పత్రాల పైన సుజాద్ అలీ ఖాన్ విడుదల చేసిండ్రు అధికారులు. మరి 3 రోజుల తర్వాత నార్సింగి పోలీసులు పిటి వారెంట్ తోటి సుజాద్ అలీ ఖాన్ తీసుకెళ్లేటందుకు జైలుకు వచ్చిండ్రట. ఇక అప్పటికే జైలు నుంచి విడుదల అయ్యిండని జైలు అధికారులు చెప్పడం తోటి ఈ సంగతి అంతా బయటపడ్డది. మరి ఈ నకిలీ బెయిల్ పేపర్ల విషయం అయితే మొత్తానికే వెలుగు చూసింది. దీంతో డబీర్పుర పోలీసులకు చెంచల్గూడ జైలు అధికారులకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక ప్రస్తుతము నకిలీ బెయిల్ పైన విడుదలైన సుజాద్ అలీ ఖాన్ గురించి గాలిస్తున్నారు మళ్ళీ పోలీసులు. చూసిండ్రు కదా వీడియో ఇట్లా మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపిండి. అట్లనే మనందరి ప్రజాబలగం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజాబలగం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.